తెలంగాణకు మీరేం చేశారంటూ మొన్నటిదాకా నడిచిన రాజకీయం ఇప్పుడు అది తెచ్చింది మేమే ఇది తెచ్చింది మేమేనంటూ క్రెడిట్ వార్గా టర్న్ తీసుకుంది. మామునూరు ఎయిర్పోర్ట్, సింగరేణి తాడిచెర్ల మైన్స్ మొదలుకొని అమర్ రాజా కస్టమర్ ప్లాంట్ వరకు అన్నింటిపైన టగ్ ఆఫ్ వార్ షురూ అయింది. మరి ఆ క్రెడిట్ ఫైట్లో పైచేయి ఎవరిది? తెలంగాణలో అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టుల చుట్టూ నడుస్తున్న పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. ప్రాజెక్టులకు పర్మిషన్లు తెచ్చింది మేము, కంపెనీలను నిలబెట్టింది మేమంటూ మూడు పార్టీలు తెగ కొట్టేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ప్రారంభమైన ప్రముఖ బ్యాటరీస్ తయారీ సంస్థ అమరరాజ కస్టమర్ ప్లాంట్ ప్రారంభోత్సవంపై రాజకీయం రచ్చలేపుతోంది. తమ పాలసీలు నచ్చే తెలంగాణకు ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే అమరరాజ కంపెనీ వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించుకొని కాలుష్యం లేని ప్రాంతాలుగా, కాలుష్యం లేని దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి అంటే వెహికల్ పొల్యూషన్ని మొట్టమొదట మనం నియంత్రించాలి. వాటిని నియంత్రించాలి అని అంటే ఈవీ వెహికల్స్ మనకు అవసరం ఉంది. సీఎం రేవంత్ కి కౌంటర్ గా రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత ప్రభుత్వ హయాంలోనే అమరరాజ కంపెనీకి బీజం పడిందన్నారు. తమ ప్రయత్నాల ఫలితంతోనే 9,500 కోట్ల పెట్టుబడిలో కంపెనీ వచ్చిందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. అమరరాజ కంపెనీతో ఎంఓయూ ఎవరి హయాంలో జరిగింది, ఎవరు భూమిని కేటాయించారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీకి రిబ్బన్లు కట్ చేసి తామే తెచ్చినట్టు డబ్బా కొట్టుకోవడాన్ని తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పని తక్కువ, ప్రచారం ఎక్కువ. ఏ దొడ్లో గడితేంది, మా దొడ్లో ఇంతే చాలు కదా అన్నట్లుగా ఇవాళ వ్యవహరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్ గారి నేతృత్వంలో సాధించిన విజయాలన్నీ కూడా తన ఖాతాలో వేసుకుని ప్రజలను మభ్యపెడుతూ ఒక కాపీ క్యాట్ రాజకీయాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. 2022లోనే ఆ మేనేజ్మెంట్ వాళ్లను పర్సువేట్ చేసి ఒప్పించి మహబూబ్ నగర్ దివిటిపల్లిలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ గిగా కారిడార్ నిర్మాణం కోసం అని చెప్పని కేటీఆర్ గారు ఎంఓయూ కుదుర్చుకున్నారు. మాటలకే పరిమితం కాకుండా దివిటిపల్లి వద్ద భూమిని కేటాయించినారు. ఆ ప్లాంట్ నిర్మాణ శంకుస్థాపనను కేటీఆర్ గారే స్వయంగా చేసినారు. ఇప్పుడు ప్రారంభమవుతున్నటువంటి ఒక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ఏదైతే సిక్యూపీ అంటా ఉన్నారో దానికి స్వీకారకర్త, సృష్టికర్త, కర్త కర్మక్రియ అంతా కూడా కేటీఆర్ గారే. కానీ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు పైన క్రెడిట్ వార్ నడుస్తుంది. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మేమేనంటూ బీజేపీ బల్లగుద్ది చెబుతుంటే మా ఒత్తిడితోనే కేంద్రం దిగొచ్చి ఎయిర్పోర్టు అభివృద్ధి జరుగుతోందని అధికార కాంగ్రెస్ మొత్తుకుంటోంది. అసలు మీరెవరూ కాదు, మామునూరు ఎయిర్పోర్టు కూడా గత ప్రభుత్వం, అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ కృషి ఫలితమే అన్నారు దాసోజు శ్రవణ్. కాదని నిరూపించే దమ్ము రెండు పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి ఒక 150 కిలోమీటర్ల క్లాజ్ ను అధిగమించేందుకోసం అని చెప్పని జిఎంఆర్ ను ఒప్పించి, మెప్పించి, లాబియింగ్ జరిపి ఈ మొత్తం మమనూరు ఎయిర్పోర్ట్ కు స్వీకారం చుట్టింది కేటీఆర్ గారే. రన్వే విస్తరణ కోసమైనా, అదనపు భూమిని సేకరించేందుకు, తర్వాత మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించి, రైతులను ఒప్పించి, భూసేకరణ కోసం మొత్తం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినటువంటి ఒక ఘనాపాటి బాధ్యత తీసుకున్నటువంటి ఒక వ్యక్తి కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పాత ఫైళ్లను కొనసాగిస్తూ మమనూరు ఎయిర్పోర్ట్ నా ద్వారానే వచ్చింది అని చెప్పని వాళ్ళ జబ్బలు దర్చుకుని వాళ్ళ తప్పుడు ప్రచారాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచెర్ల మైన్స్ పైన పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయించింది మేమేనని బీజేపీ పదే పదే చెబుతుంటే తాడిచెర్ల మైన్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వేలం వేయకుండా ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు బీఆర్ఎస్ నేతలు. కావాలంటే ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమన్నారు. మొత్తంగా పోటాపోటీ క్రెడిట్ ఫైట్ తో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మరి ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.